ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అంటూ పెండింగ్లోని 5 డిఏలు పీఆర్సీ ప్రకటించాలని టీఎస్-యూటీఎఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక యూటీఎఫ్ భవన్లో టీఎస్-యూటీఎఫ్ ఉద్యమ పతాకాన్ని సీనియర్ నాయకులు శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం షేక్ రంజాన్ అధ్యక్షతన జరిగిన సెమినార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నర్సరీ, కేజీ తరగతులను ప్రవేశపెట్టాలని కోరారు. తరగతికి ఒక ఉపాధ్యాయుని కేటాయించి ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల జాయినింగ్స్ పెంచడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పర్యవేక్షణ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలని కోరారు. పెండింగ్లో ఉంచినటువంటి 5 డిఏలను పీఆర్సీని విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బడులను అభివృద్ధి చేయాలని, నూతన అవసరాలు పెరిగిన దృష్ట్యా పాఠశాలను ప్రారంభించాలని, ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే సమాజంలో అంతరాలు తొలగిపోతాయన్నారు. అలాగే అన్ని ప్రాంతాల్లో అన్ని మేనేజ్మెంట్లు కుల మతాలకు అతీతంగా ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం టీఎస్-యూటీఎఫ్ కృషి చేసిందని, ఉపాధ్యాయులకు రీగ్రూపింగ్ స్కేల్ అప్రెంటిస్ విధానం రద్దు, 2009-2024 ఉపాధ్యాయులకు వేలాది పదోన్నతులు సాధించడం, వివిధ పీఆర్సీల సందర్భంగా ఉపాధ్యాయుల హోదాను గౌరవం నిలబెట్టే విధంగా సంఘం కృషి చేసిందని వారు చెప్పడం జరిగింది. సిపిఎస్, యూపీఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది.